ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ్య సినిమా, తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా? అందులో మరో కలిగా రాముడు ఉన్నాడు, మరో కలిగా కృష్ణుడు ఉన్నాడు, మరో కలిగా దేవుడు ఉన్నాడు ప్రభాస్. ఆయన లేకపోతే కన్నప్ప సినిమా ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. హైలైట్స్ ఏందో తెలుసా? హైలైట్స్ రెండే రెండు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే సినిమా ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు. కుబేరుడు అయిపోయిండు మంచి విష్ణు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటా ప్రభాస్ని అలా పెట్టిండు. డబ్బులే డబ్బులు. రేవంత్ రెడ్డి సారు మంచి విష్ణుకి పోండి. కాన్రాలే. హీరోయిన్ నడుము కానీ వచ్చింది, ప్రభాస్ కళ్ళు కానీ వచ్చినాయి, మిగతా మొత్తం గారు. ఈ కన్నేమో హీరోయిన్ నడుము, ఈ కన్నేమో ప్రభాస్ కళ్ళు. కానీ డబ్బులు వస్తున్నాయిగా, ఫుల్ డబ్బులు. ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది. అవునండి, సెకండ్ హాఫ్ లో మనకు అర్థమైపోతుంది సేమ్ భక్త కన్నప్ప స్టోరీ. కాకపోతే జనాలు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ భక్తికి కొన్ని సీన్లు కళ్ళకి నీళ్ళు వచ్చే అలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంతగా అనిపించలేదండి నాకైతే పర్సనల్గా. అంటే ఎమోషనల్గా ఆ సీన్స్ చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్నా, ఒక కళ్ళకి నీళ్ళు వచ్చే పరవేశం ఆ శివుని కానీ ఆ భక్తి కానీ కొంచెం అలా తగ్గిందేమో అనిపించింది నాకు పర్సనల్గా. ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేదండి, కాకపోతే ఆ సినిమాకి కావాల్సినంత తీసుకున్నారు. అదైతే ఐడియా లేదండి, అన్నెసెసరీ అంత తెలియదు. కొంచెం అయితే ఉంది, సాంగ్స్లో ఉంది కొంచెం. ఎందుకంటే మేబీ తను పర్సనల్గా ఇట్లా ట్రాన్సాక్షన్ అయిపోయింది అంటే ఇంత రొమాన్స్కి ఇంత కఠినంగా ఉన్న పర్సన్ ఈ భక్తి భావనలో ఎందుకు అట్లా పడిపోయింది. మేబీ ఆ డిఫరెన్స్ కోసం పెట్టి ఉండొచ్చు. అది ఆల్రెడీ జరిగిన స్టోరీ కాబట్టి శివ భక్తులైనా శివుడు లేనిది ఎక్కడ లేదు. ప్రతి దాంట్లో శివుడు ఉంటుంది, మనం చూసే విధానం బట్టి ఉంటుంది. నేను కూడా ప్రజెంట్ ఈరోజు నేను ఒక టెంపుల్కి వస్తున్నా అన్న ఫీలింగ్ తోటి వచ్చాను, ఒక సినిమాకి వస్తున్న ఫీలింగ్ రాలేదు. ఒక టెంపుల్ లాగానే వచ్చాను. ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. మంచి అంటే చాలా మంది ఎవరు చేయట్లేదు కదా భక్తి భావన సినిమాలు కానీ కన్నప్ప స్టోరీస్. అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు వీళ్ళు, కొంచెం అందరినీ ఆకట్టుకొని కొంచెం కమర్షియల్ యాంగిల్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక మంచి అటెంప్ట్ అయితే చేశారు. బాబు రెడీ సినిమా అయితే కన్నప్ప అయితే సినిమాకి 1000 కోట్లు వచ్చిందప్ప. విష్ణు గారు ప్రభాస్ సినిమా మన విష్ణు గారు జై కన్నప్ప హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. కన్నప్ప అయితే లుక్ మాత్రం అదిరిపోయింది. ఏం సినిమా 1000 కోట్లు వచ్చింది సినిమాకి. 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు రావాలి. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ యాటికి మాత్రం అదిరిపోయిందప్ప. యాటికి మాత్రం చాలా బాగుంది. సినిమా అయితే లుక్ మాత్రం సినిమా చాలా బాగుంది. అటువంటి సినిమాలు రావాలంటే బాబల్ 2లో కూడా సినిమా మాత్రం బాబల్ది క్యారెక్టర్ మాత్రం బాగుంది. కన్నప్ప అయితే ఏం సినిమా చూడగానే నాకు ఏడుపు వచ్చింది. కన్నప్ప సినిమా చూస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అటువంటి సినిమా మళ్ళీ కన్నప్ప మళ్ళీ రావాలా. కన్నప్ప 2లో నీ హీరోగా చేస్తామని. కన్నప్ప 2లో నీ హీరో నేనే. కన్నప్ప 2లో త్రిష హీరోయిని అట్లా 10/10 ఇవ్వాలి, కానీ ప్రభాస్కే ఇస్తారు. విష్ణు గారి సినిమానే, కానీ నేను విష్ణు గారికి 8/10 ఇస్తాను. ఎందుకంటే హానెస్ట్లీ మనం హార్డ్ వర్క్ని గుర్తించాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు. కన్ను తీసేసే సీన్ కానీ డ్యాన్స్ సీన్స్ కానీ కొన్ని ప్లేసెస్లో క్రింజ్ రొమాన్స్, కొన్ని ప్లేసెస్లో మోహన్ బాబు కూడా చాలా బాగా చేశారండి. అంటే ఒక ఆరోగెంట్ రోల్, అంటే ఆయనకు చాలా ఆరోగెన్స్ ఎక్కువ అనమాట. నేను తప్ప శివుడిని ఎవరు పూజించొద్దు అనే ఆరోగెన్స్ని చాలా బాగా చూపించాడు. ఆ ఆరోగెన్స్ని వంచడం కూడా ప్రభాస్ వచ్చి ఆయన ఆరోగెన్స్ని వంచడం అదంతా చాలా బాగా చూపించారు. శివభక్తులు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ తప్పకుండా వచ్చి చూడండి, మీకు చాలా నచ్చుద్ది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించచ్చు, కొంచెం ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా చింపేసిందండి. లవ్ యూ డార్లింగ్. ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఐ లవ్ యూ. You're the reason I'm here today to watch this movie at PCX Prasad's. So I just love you, darling. Keep going. Spirit, Salar 2,
రాజాసాబ్ అన్నిటి కోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఐఎమ్ వెయిటింగ్ విత్ మై ఫుల్ హార్ట్. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్ థింగ్ దాట్ ఐ లవ్ యూ డార్లింగ్. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. స్పిరిట్, రాజాసాబ్ ఇలాంటి ఎన్నో హిట్స్ మీరు ఇంకా ఇవ్వాలి. అర్థం కాదు కానీ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకి కల్కి రోల్ వేసాడు భైరవాలో, ఈ ఇయర్ రుద్ర రోల్ వేసాడు. నేను ఈ 1 year ప్రభాస్ని థియేటర్స్లో చాలా మిస్ చేశాను. ఎన్ని రీ రిలీజెస్ అయినా వెళ్ళాను, ఈ 1 year థియేటర్లో మిస్ చేశాను. ఆ కట్అవుట్కి నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆయన ఆ గెటప్ కానీ ఇవాళ రుద్ర గెటప్లో ఆ కట్అవుట్కి నేను ఇంకేం చెప్పదలుచుకోలేను. సూపర్ అండి, చాలా సూట్ అయింది. మనం ఇప్పటి వరకు ముందు కూడా శివుడికి ప్రభాస్కి ఒక మంచి కనెక్షన్ చూసాం. బాహుబలిలో కానీ పౌర్ణమిలో కానీ శివుడికి ప్రభాస్కి మంచి కనెక్షన్ చూసాం. ఈ రోజు ఆ కనెక్షన్ని ఇంకా బలపరుచుకున్నాడు ప్రభాస్ అందరి గుండెల్లో. ఐ థింక్ హీఈస్ డెలివర్డ్ కంప్లీట్ యాక్షన్, కంప్లీట్ రోల్.